ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవ్వాతాతలకు వృద్ధాప్య పింఛన్ 3,000 రూపాయలు జనవరి 1వ తేదీ నుండి పెంపు. ఎక్కువ పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా ఏపీ. ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం కూడా ఏపీనే. పెన్షన్ 3,000 రూపాయలకు పెంపు సందర్భంగా లబ్ధిదారులందరికీ సీఎం వైఎస్ జగన్ లేఖ. ప్రజలందరి ఆశీస్సులతోనే ఇదంతా చేయగలుగుతున్నాను. ఒక్కో అవ్వాతాతకు మీ జగన్ 4.5 ఏళ్లలో 1.47 లక్షలు పెన్షన్. చంద్రబాబు పాలనలో 5 ఏళ్లలో ఇచ్చింది 58,000 మాత్రమే. గత ప్రభుత్వం హయాంలో కొత్తగా పింఛన్ మంజూరు కావాలంటే నరకమే. మన ప్రభుత్వంలో ఇప్పటిదాకా 28.35 లక్షల మందికి కొత్తగా పెన్షన్ ఇస్తున్నాము. గతంలో పెన్షన్ తీసుకోవడానికి ప్రతి నెల పడిగాపులు పడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆదివారమైనా సెలవైనా 1వ తారీఖైనా వాలంటీర్ ద్వారా మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. మీ ఆశీస్సులు, మీ మద్దతు నా బలం. ఇక మంచి చేసే అవకాశం రావాలని మనసారా కోరుకుంటున్నాను. అవ్వాతాతలకు దేశంలో 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ని ప్రజలందరి ఆశీస్సులతో ఇదంతా చేయగలుగుతున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 2024 జనవరి 1వ తారీఖు నుండి మొదలయ్యే పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వం అవ్వాతాతల పెన్షన్ మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచుతున్న సందర్భంగా ఆయన రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మందికి పెన్షన్ లబ్ధిదారులకు లేఖ రాశారు. 1వ తేదీన వాలంటీర్లు లబ్ధిదారులకు పెరిగిన పెన్షన్ డబ్బులు అందజేస్తూ వారికి ముఖ్యమంత్రి రాసిన లేఖ ప్రతులను అందజేయనున్నారు. ఇప్పటికే ఈ లేఖల ముద్రణ కూడా పూర్తయి జిల్లాల వారీగా వాటిని చేర్చే ప్రక్రియను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పూర్తి చేసింది. దేశంలో ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమేనని, మనందరి ప్రభుత్వమేనని చేయగలుగుతుంది అని చెప్పడానికి సంతోషిస్తున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తెలిపారు. దేవుడి దయతో మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఇంకా ఎంతోమందికి సేవ చేసే అవకాశం రావాలని ఆయన లేఖ పాఠ్యాంశంలో పేర్కొన్నారు. ప్రియమైన అవ్వాతాతలకు, మీకు, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాతాతలందరికీ కూడా తెలుపుతూ, ఈరోజు 2024 జనవరి 1వ తారీఖు నుండి ఇచ్చిన మాట ప్రకారం ఇక మీ చేతికి అందించే పెన్షన్ 3,000 రూపాయలు అవుతుందని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు పెన్షన్ 1,000 రూపాయలు మాత్రమే ఉండేదని ఏకంగా ఇప్పుడు 66 లక్షల మంది వరకు పెన్షన్ కార్యక్రమం ఇస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలుపుతూ, దురదృష్టవశాత్తు నా పాలనలో భర్తను కోల్పోయి జీవితాంతం భారంగా నెట్టుకొస్తున్న వితంతువులను, కష్టాలు కన్నీరు తుడిచేవారు లేక దుఃఖంలో ఉన్న దివ్యాంగుల కన్నీటి వెదలను కూడా నేను స్వయంగా చూస్తున్నాను. నా సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో నోరు తెరిచి అడగలేని ఎంతోమంది అవ్వాతాతలను నేను స్వయంగా చూశాను. మీ మనవడిగా, మీ బిడ్డగా, మీ సోదరుడుగా ఆ మాటకు కట్టుబడి మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్లు తూచా తప్పక పెన్షన్లు పెంచుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో, దేవుడి దయతో అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. ఈ పెన్షన్ పెంపుతో మేనిఫెస్టోలో ఇచ్చిన 100% హామీలు అమలు చేశానని ఈ సందేశం ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ గర్వపడుతున్నాను. చంద్రబాబు హయాంలో 58,000 మాత్రమే సంవత్సరానికి అవ్వాతాతలకు పెన్షన్ ఇస్తే, మన ప్రభుత్వంలో 1,47,000 పెన్షన్ను మనం అందిస్తున్నామని, దివ్యాంగులకు ఇచ్చిన పెన్షన్ ఏకంగా 1.67 లక్షలు. రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు అర్హులైన మరో 28.35 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేశాం. ప్రతి నెల పెన్షన్లు అందుకుంటున్న వారి సంఖ్య దాదాపు 66 లక్షలని చెప్పడానికి సంతోషిస్తున్నాను. గత ప్రభుత్వంలో అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ మంజూరు కావాలంటే నరకమే. పెన్షన్ మంజూరు కోసం జన్మభూమి కమిటీలకు లంచాలు, పెన్షన్ తీసుకోవడానికి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు. కానీ ఇప్పుడు ప్రతి నెల 1వ తారీఖున ఆదివారమైనా మరే ఇతర సెలవు రోజైనా సరే సూర్యోదయంతో మీ ఇంటి తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెబుతూ మన వాలంటీర్లు మీకు పెన్షన్ అందిస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అవ్వాతాతలు ఆశీర్వదించాలి. దేశంలో 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా మీ అందరూ గుర్తుపెట్టుకుని మనకి ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులు, మీ మద్దతే నా బలం.
ఆ బలం వల్లే కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ సందర్భంలో ఇలాంటి మంచి ప్రయత్నాలను కొనసాగించగలిగాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మంచి జరగాలని, ఆ దేవుడి దయ ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడి దయతో మీ అందరికీ ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం రావాలని మనసారా కోరుకుంటూ మరోసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాతాతలకు విన్నవించుకున్నారు.